నమస్తే, వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. రేవంత్ సర్కారు కొలువుల పేరుతో నిరుద్యోగులకు చేసినటువంటి నయవంచన బట్టబయలైంది. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రంగు బయటపడింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ 2.5 ఏళ్లుగా ఇచ్చింది 16,000 ఉద్యోగాలేనని తేలిపోయింది. ఇన్నాళ్లుగా కొలువుల పండుగ పేరుతో కాంగ్రెస్ చేసినటువంటి బోగస్ ప్రచారమంతా పటాపంచలయ్యింది. ఉద్యోగాల భర్తీలో తమదే రికార్డాన్ని గొప్పలు చెప్పుకున్నటువంటి రేవంత్ సర్కారు నిరుద్యోగులను వంచింది. 67,000 ఉద్యోగాలు భర్తీ చేశామని ఊదరగొట్టిన కాంగ్రెస్ అసెంబ్లీలో అసలు నిజాన్ని ఒప్పుకున్నది. ఇప్పటివరకు తమ ప్రభుత్వం కేవలం 16,978 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసినట్టు గణాంకాలతో సహా వెల్లడించింది. తాము భర్తీ చేశామని చెప్పుకుంటున్నటువంటి వాటిలో 50,785 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిన్నవని ప్రభుత్వం బదులిచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యోగాలపై అసలు వాస్తవాలు చెప్పాలని క్వశ్చన్ అవర్లో సర్కారుపై ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశారు, ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ అమల్లో ఉన్నదా అనే అంశాలు ప్రశ్నలు లేవనెత్తారు. వీటిపై ప్రభుత్వం సభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 67,763 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని తెలిపింది. ఇందులో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లతో భర్తీ అయినవి 16,978 ఉద్యోగాలని చెప్పింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా 50,785 పోస్టులు భర్తీ చేసినట్టు స్పష్టం చేసింది. దీంతో ఇన్నాళ్లుగా 67,000 ఉద్యోగాలు తామే భర్తీ చేశామన్న కాంగ్రెస్ ప్రచారం బూటకమేనని తేలిపోయింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల భర్తీ కోసం ఇప్పటిదాకా రేవంత్ సర్కారు కేవలం 16 నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చింది. మొత్తం 31,798 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్లు ఇవ్వగా ఇప్పటిదాకా కేవలం 16,978 ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయి. కానీ ఇన్నాళ్ళుగా ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ సర్కారు క్రెడిట్ చోరీకి పాల్పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ఉద్యోగాలను తాము భర్తీ చేసిన ఉద్యోగాలుగా చెప్పుకున్నది. కాంగ్రెస్ సర్కారు భర్తీ చేసినట్టు చెప్పుకుంటున్నటువంటి అనేక నోటిఫికేషన్లు 2022, 2023లో వచ్చినవే. వీటిలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సహా పలు పరీక్షలను బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే నిర్వహించారు. పరీక్షలు సైతం గత ప్రభుత్వమే నిర్వహించింది. కేవలం ఫలితాలనే విడుదల చేసినటువంటి ఈ సర్కారు గొప్పలు చెప్పుకున్నది. ఉద్యోగాల భర్తీలో కొన్ని కోర్టు కేసుల కారణంగా నిలిచిపోగా న్యాయస్థానంలో చిక్కుముడులు వీడటంతో ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చి తామే ఆ ఉద్యోగాలు ఇచ్చినట్టు కాంగ్రెస్ సర్కారు మోజులు కొట్టింది. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ కొలువులో మోసం బయటపడడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు భగ్గుమన్నారు. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని నిలదీస్తున్నారు. కొలువుల కోసం పోరాడుతున్న నిరుద్యోగులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. నిరుద్యోగ సంఘాల నేతలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు నిర్బంధాలను ప్రయోగించారు. అశోక్ నగర్, చిక్కడపల్లిలో ముందస్తుగా విద్యార్థులను రూమ్లో దగ్గరకు వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. మరోవైపు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించినటువంటి డివైఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థి సంఘం నేతలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరు పట్ల నిరుద్యోగ సంఘాల నేతలు, విద్యార్థులు మండిపడుతున్నారు.
తెలంగాణలో రేవంత్ దగ్గకోరు పాలన నిరుద్యోగులకు శాపంగా మారింది. ఒకవైపు నిరుద్యోగులు తమ బతుకుల కోసం పోరాడుతుంటే ఇన్నాళ్ళు కొలువులపై అబద్ధాలు ప్రచారం చేసింది. కడుపు మండి నిరుద్యోగులు రోడ్డెక్కితే నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారని గతంలో సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. ఇప్పుడు అసెంబ్లీలో మాత్రం తాము ఇచ్చింది 16,000 ఉద్యోగాలేనని ఒప్పుకున్నది. అంటే ఇన్నాళ్ళుగా ఎందుకు కొలువుల పండుగ పేరుతో ప్రచారం చేసుకున్నారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్నీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఒకదానికొకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంది. నిరుద్యోగ జేఏసీ డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్బంధాల మధ్య ఈ రోజు నిరుద్యోగ యువతను అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉన్నది. వెంటనే జాబ్ క్యాలెండర్ వేయాలి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు, తక్షణమే యూత్ డిక్లరేషన్ విడుదల చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా నిరుద్యోగులు ఇబ్బంది పెడతా ఉన్నాడు. యూత్ డిక్లరేషన్ లేదు, నిరుద్యోగులకి 4,000 వృత్తి ఇస్తా అని చెప్పిండు, ఎక్కడ ఇవ్వలేదు. తక్షణమే విడుదల చేయాలి. నిరుద్యోగ వృత్తి అమలు లేదు, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల లేదు, యూత్ డిక్లరేషన్ విడుదల లేదు, 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి తక్షణమే నిరుద్యోగ వృత్తి అమలు కావాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు 4,000 వృత్తి ఇస్తాను, 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిండు, ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని అమలు చేయకుండా నియంత్రితంగా వ్యవహరిస్తా ఉంది. నిరుద్యోగుల్ని పెద్ద ఎత్తున దోపిడీ చేసింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి మోసం చేసింది. రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఈ సమావేశాలలో నోటిఫికేషన్ లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాం. ఎన్నికలకు ముందు ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికాడు. యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులను మభ్యపెట్టాడు. కానీ గద్దెనెక్కిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చి 60,000 ఇచ్చినట్టు సిగ్గు లేకుండా ప్రచారం చేసుకున్నారు. తాజాగా అసెంబ్లీలో కాంగ్రెస్ మోసం బయటపడింది. యూత్ డిక్లరేషన్ ని ప్రధానంగా 5 శీర్షికలలో మనం ప్రవేశపెట్టుకుంటున్నాము. ఈ యూత్ డిక్లరేషన్ కి మీరందరూ సంపూర్ణమైన మద్దతు పలకాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకందరికి విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, నయవంచనకు కేర్ ఆఫ్ కాంగ్రెస్. ఎన్నికలకు ముందు అశోక్ నగర్ వచ్చి రాహుల్ గాంధీ నిరుద్యోగులను మోసం చేసిండు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ హామీలు గుప్పించింది. నమ్మి ఓట్లేసిన నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కారు నయవంచన చేసింది. समर्पित होकर तुम्हें जॉब दिलवाए, तुम्हारा विकास करा, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह బేరోజ్గారీ కా భత్తా మిలేగా. మేమేం చెప్పామంటే ప్రభుత్వంలో ఉన్న దాదాపు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పాం. సంవత్సర కాలం అని కాదు, భర్తీ చేస్తామని చెప్పాం. ఒక ప్రభుత్వ రంగంలోనే ఎంప్లాయ్మెంట్ అంటే కుదరదు అధ్యక్ష.